హలో అండి, ప్రిన్సెస్ కటింగ్ వీడియో చూసారు కదా. ఇది స్టిచ్చింగ్ వీడియో అనమాట, కంప్లీట్ స్టిచ్చింగ్ వీడియో. ఇప్పుడు ఏం చేయాలంటే ఒక హాఫ్ ఇంచు ఖర్చు అలా పెట్టేసుకొని కుట్టేసుకొని మొత్తం తిప్పేసుకోవాలి. బ్లౌజ్ కింద పార్ట్ అనేది, నెక్ అనేది అదే కింద పార్ట్ తిప్పేసుకోవాలి. తిప్పేసుకొని టాప్ స్టిచ్ వేసుకొని దానిపైన చుట్టూ ఇప్పుడు ఒక పాదం ఖర్చు ఉండేలాగా కుట్టు వేసేసి దాన్ని ఇప్పుడు బ్లౌజ్ ఎలా ఉందో అలాగా చుట్టూ అనేది మనము జాయింట్ చేసేసుకోవాలి. బ్లౌజ్ మొత్తాన్ని జాయింట్ చేసేసుకోవాలి. ఇది బ్యాక్ పార్ట్ అనమాట. కొంచెం స్పీడ్గానే చెప్తాను, అర్థం కాకపోతే లాంగ్ వీడియో ఉంది చూడండి. ఇప్పుడు దాని ప్రకారంగా మొత్తం కట్ చేసేసి ఇప్పుడు వెనకాల టక్స్ పెట్టుకోవడానికి కరెక్ట్ షోల్డర్ మధ్యలో నుంచి ఒక 4 ఇంచులు పొడవు ఉండేలాగా 2 టక్స్లు అటు ఇటు పెట్టేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్స్ రెండుని ఇలాగా ఇప్పుడు హాఫ్ ఇంచు కింద ఖర్చు ఉండేలాగా చూసుకొని ఇలాగ కుట్టేసుకొని దాన్ని తిప్పేసుకొని పైన టాప్ స్టిచ్ వేసేసుకొని తిప్పేసుకొని మళ్ళీ ఒక పాదం ఖర్చు కుట్టుకొని దానిపైనే మొత్తం జాయింట్ చేసేసుకోవాలి. బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్స్ రెండు ఇలాగే జాయింట్ చేసుకొని ప్రిన్సెస్ కట్ అనేది ఇప్పుడు ఇలా కుట్టుకోవాలన్నట్టు. దాని మీదే ఇప్పుడు మనం డ్రా చేసాం కదా, దాని ప్రకారంగా ప్రిన్సెస్ కట్ అనేది కుట్టుకోవాలి. రెండింటిని ఇలాగే కుట్టుకొని ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి వేసేసుకోవాలి వాటికి. ఇదైతే ఉక్స్ పట్టి అనమాట. మీకు ఎవరికన్నా లాంగ్ వీడియో కావాలి, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే లాంగ్ వీడియో ఒకసారి చూసి కుట్టండి అనమాట. ఇది బ్లౌజ్ సైజ్ వచ్చేసి 38 సైజ్ అనమాట. ఇది కాజా పట్టి రెండు అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు జాయింట్ చేయాలి. ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్ బ్లౌజు జాయింట్ అయితే చేసేసుకుందాము. ఇప్పుడు నెక్స్ట్ హ్యాండ్స్ అనమాట. లోతు తీసి పెట్టుకున్నాను నేను ముందే బ్లౌజ్కి. ఇప్పుడు హ్యాండ్స్ అనేది జాయింట్ చేసేసుకున్నాను. జాయింట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నెక్ అనమాట. నెక్ అయితే వేసేసాను నేను. 1.5 ఇంచు ఉండేలాగా క్రాస్ పీస్ అనేది తీసేసుకొని మొత్తం జాయింట్ చేసేసుకొని హెమ్మింగ్ చేయకుండా నేను ఇంకా డబుల్ స్టిచ్ అయితే వేసేసాను అక్కడ. ఇంకా హెమ్మింగ్ చేసే పని లేకుండా ఫినిషింగ్ అది నీట్గా ఉంటుందని చెప్పేసి ఇలాగా డబుల్ స్టిచ్ అయితే వేసేసాను అనమాట. చూసారు కదా. ఎవరికైనా నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఇప్పుడు సైడ్ జాయింట్లు అనమాట. మొత్తము చూసుకొని ముందు మనం మెజర్ చేసుకొని ఆది బ్లౌజ్ ప్రకారము మార్క్ చేసేసుకొని హ్యాండ్ దగ్గర నుంచి చెస్ట్ లూజు హ్యాండ్ అండ్ అలాగే కింద కూడా మార్క్ చేసేసుకొని సైడ్ జాయింట్ అనేది చేసేసుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే డౌట్ ఉంటే కామెంట్ చేయండి.